जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. ఈరోజు చతుర్థ స్కంధం ప్రారంభం చేస్తున్నాం. అన్ని స్కంధాలకు లాగానే పోతనామాత్యులు ముందర ఆ రఘురాముడి స్థుతితో ప్రారంభించారు చతుర్థ స్కంధాన్ని. శ్రీ విలసిత ధరణీతన యావదన సరోజ వాసరాధిప సిత రాజీవ దళనయన నిఖిల ధరావరణుత సుగుణధామ రాఘవరామ అనే అలౌకికమైన దివ్య శోభతో విలసిల్లే ఆ సీతమ్మ ముఖ పద్మానికి సూర్యుని వంటి వాడా, తెల్లని పద్మదళాల వంటి కళ్ళు గలవాడా, సమస్త పురుష శ్రేష్ఠుల చేత నుతింపదగిన సుగుణాలు కలవాడా, ఓ రఘువంశరామ అవతరించు, నేను చతుర్థ స్కంధాన్ని మొదలు పెడుతున్నాను అని చెప్పి మళ్ళా తిరిగి మన కథలోకి వచ్చారు పోతరామచ్చులు. గొప్ప గుణాలతో గొప్పవాళ్ళైన నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులందరూ సత్రయాగం అని యాగం చేస్తున్నారు. ఆ యాగంలో వాళ్ళందరికీ భాగవత గాథలను వినిపిస్తున్నారు సూత మహర్షి. సమస్త పురాణాలను వ్యాఖ్యానించి వివరించే నేర్పుగల సూత మహర్షి చెప్పడం ప్రారంభించారు. అదిగో ఈ భాగవత గాథను ప్రాయోపవేశం చేసిన పరీక్షన్ మహారాజుకి సుఖ యోగీంద్రుడు చెప్పాడు అని. పరీక్షన్ మహారాజుకు సుఖ యోగేంద్రుడు ఏం చెప్పారు? విదురుడు వెళ్ళి మైత్రేయ మహర్షిని అడిగాడు. అప్పుడు విదురుడికి మైత్రేయ మహర్షి స్వయంభవ మనో యొక్క పుత్రికల వంశక్రమాన్ని గురించి తెలుపుతున్నాడు. ఎలా సృష్టి జరిగింది, ఎలా కొనసాగింది అన్నది మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తున్నాడు. జననాథ విను విదురునకును మైత్రేయ మునినాథ చంద్రుడిట్లనియ మరల స్వయంభూన కర్తి శతరూప వలనను కూతులు మువ్వురా కూతి దేవ హూతి ప్రసూతులు నొనర ప్రియవత్త ఉత్తాన పాదులు నన్ను తనయుగము జనించిరందగ్ర సంభవాయైన యాకూతిని సుమహిత భ్రాతృమతిని తనకు సంతాన విస్తారార్థంబుగాగా పుత్రికా ధర్మమోది ఆ పువ్వు బోడి ప్రకటమూర్తి రుచి ప్రజాపతికి నిచ్చే మనువు ముదమంది శతరూప అనుమతించ అనే ఆ స్వయంభూ మనువు, ఓ పరీక్షన్ మహారాజా విను, విదురుడితో మైత్రేయుడు ఇలా చెప్తున్నాడు. స్వయంభూ మనువుకు శతరూప అనే భార్య వల్ల ముగ్గురు కూతుళ్ళు కలిగారు. వాళ్ళ పేర్లు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. వీళ్ళు కాక ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కడిగారు. వీళ్ళలో తొలుత జన్మించిన ఆకూతిని స్వయంభువుడు అందరి అనుమతి అడిగారు, ఈమెకి వివాహం చేస్తాను అని. అన్నదమ్ముల అనుమతితో తన సంతానం విస్తరిల్లడం కోసం పుత్రికా ధర్మాన్ని పాటించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. అందుకు మనువు భార్య శతరూప చాలా ఆనందించింది. ఆనందంతో అనుమతించింది అని. ఆకూతి, రుచి, శతరూప ఈ పదాలన్నీ చూస్తే సంకేత అర్థాన్ని బోధిస్తున్నాయి. ఆకూతి అంటే కుతూహలం, రుచి అంటే కాంతి, మనువు అంటే మానవ జాతికే కాక మనస్సుకు కూడా అధిపతి అని అర్థం. శతరూప అంటే వందలాది రూపాలని అర్థం. శతరూపాదేవి అనుమతించింది అంటే వందలాది రూపాల పుట్టుకకు ఆ పరమాత్మ నుంచి అనుమతి లభించింది అని అర్థం అని. అలా వివాహమైన రుచి ప్రజాపతి బ్రహ్మవర్చస్వి పరిపూర్ణ గుణుడు కాబట్టి అతని ఏకాగ్ర చిత్తానికి మెచ్చి శ్రీ మహావిష్ణువు కుమారుడిగా జన్మించాడు. యజ్ఞస్వరూపుడైన పురుషునిగా ఆ కూతుకి జన్మించాడు. జగదీశ్వరైన ఆదిలక్ష్మి శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు వేడి ఉండదు కాబట్టి ఆమె అంశతో దక్షిణాదేవి అనే కన్యగా అవతరించింది. లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా ఆకూతికి యజ్ఞ పురుషుడుగా అలాగే దక్షిణాదేవిగా అవతరించారు. యజ్ఞ పురుషుడు దక్షిణాదేవి ఇద్దరు జంటగా జన్మించారు. వీళ్ళని చూసి చాలా సంతృప్తి పడి తనకి దౌహిత్రుడు కదా, అందుకనే అత్యంత తేజవంతుడు మహావిష్ణు స్వరూపుడైన యజ్ఞ పురుషుణ్ణి తన ఇంటికి తెచ్చేసుకున్నాడు స్వయంభూ మనువు. ఆ తర్వాత అంటే తను పెంచుకున్నాడు. తర్వాత ప్రజాపతి అయిన రుచి కామగమన అయిన దక్షిణను తన దగ్గరే ఉంచుకున్నాడు. తర్వాత తన భర్తగా కోరుకున్న దక్షిణను యజ్ఞుడు వివాహం ఆడాడు. ఇది సరైన వివాహమా కాదా అంటే ఇది పరమాత్మ రెండు రూపాలుగా మారి ఆకూతికి రుచి ప్రజాపతికి జన్మించి సంతానాన్ని వృద్ధి చేస్తున్నారు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. ఇది లోకరీతికి విరుద్ధం కాదు, ఎందుకంటే అది పరమాత్మ చేసిన లీల అని
మళ్ళా ఇలా చెప్తున్నాడు, ధీమహిత ఎంత వారల యామాఖ్యలు కలుగు దేవతాళి గడకన్ వేమరును అభినందించుతున్న మిథునం వల్ల బుట్ట నతి బలయుతమై. ఓ బుద్ధిమంతుడైన విదురా, ఆ తర్వాత యజ్ఞమూర్తికి దక్షిణాదేవికి యామం అనే పేర్లు గల దేవతలు జన్మించారు. వాళ్ళు అతి బలవంతులు అంటున్నారు. యజ్ఞమూర్తి, లక్ష్మీదేవి ఈ రెండు చూస్తే ఇది మిథునం, ప్రకృతి పురుషుల సంయోగాన్ని, దేహ ఆత్మ కలయికను సూచిస్తుంది. ప్రకృతి పురుషులే లక్ష్మీనారాయణులు, విష్ణువు యజ్ఞ స్వరూపుడు, లక్ష్మి దక్షిణాదేవి. అంటే వాళ్ళు కాల స్వరూపుడు. యజ్ఞం అంటే కాల స్వరూపం. ఆ కాల స్వరూపం ఉన్న యజ్ఞ స్వరూపుడికి దక్షిణాదేవికి ఈ యామం అంటే జాము అనే కాల విభాగం. యామం పుట్టింది అంటే కాలస్వరూపుడైన యజ్ఞునికి యామాలు అనబడే దేవతలు జన్మించారు అని అర్థం. మనువు సృష్టించిన కాలం నుండి భూభ్రమణం జరగడం, సూర్యుని చుట్టూ తిరగడం, ఋతువులు ఏర్పడడం, సంవత్సరం ఆసాది కాల విభాగాలు ఏర్పడడం, జీవరాశుల సృష్టి ప్రారంభం కావడం, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తున్నాయి అని. యజ్ఞుడు దక్షిణ కన్న సంతానం 12 మంది. వాళ్ళ పేర్లు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, యుధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేవుడు, రోచనుడు. వీళ్ళు తుషితులు అంటే సంతృప్తిగా ఉండేవాళ్ళు అనే పేరుతో స్వయంభూ మన్వంతరంలో దేవగణాలే వెలిశారు. మరీచి మొదలైన ఋషీశ్వరులు, యజ్ఞుడు, దేవేంద్రుడు, మహా తేజస్సుతో కూడిన ప్రియవ్రతుడు, ఉత్తానపదుడు వీళ్ళందరూ ప్రభవించారు. తన పుత్ర పౌత్రాభివృద్ధితో, కూతుళ్ల వంశాలతో, వృద్ధి చెందిన తరాలతో వాళ్ళ సంతానంతో మన్వంతరం అంతా నిండిపోయింది. స్వయంభూ మనువు రెండో కూతురు దేవహూతి. మనం ముందరే చూసాము. దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దేవహూతి కర్దమల వంశం విస్తరించిన విధానం ఇంతకు ముందే తెలుసు. 9 మంది కుమార్తెలు జన్మించారు. అలాగే కపిల మహర్షి జన్మించాడు. అలాగే మూడవ కూతురైన ప్రసూతిని బ్రహ్మపుత్రుడైన దక్ష ప్రజాపతికి ఇచ్చాడు. ప్రసూతి, దక్ష ప్రజాపతి వీళ్ళ సంతానంతో 3 లోకాలు నిండిపోయాయి. కర్దముని పుత్రికలందరూ బ్రహ్మర్షుల భార్యలయ్యారు అని మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తున్నాడు. కర్దమ ప్రజాపతికి సంతానం ఎలా వృద్ధి చెందిందో నేను చెప్తాను, నువ్విను అని. ఘనుడో మరీచికి గర్ధమాత్మజయగు కళయను నంగన వలన గస్య పుండను కొడుకును పూర్ణిమాయను నాడు బిడ్డయు పుట్టిరి పేర్చివారి వలన పుట్టిన ప్రజావళి పరంపరలచే భువనంబులెల్లన పూర్ణమగుచు జరగను పూర్ణిమ జన్మాంతరంబున హరిపద ప్రక్షాళితాంబువులను గంగయ్యను పేర పుట్టి కన్య దేవకుల్జయను దాని నొక్కతి గూతు నఖిల విష్టప వ్యాపకుండగు విరజు దనడి తనయు నొక్కని గాంచ మోదంబుతోడ. మరీచి మహామర్షికి కర్దవుడి కూతురైన కళనిచ్చి వివాహం చేశారు. ఆ కళకి కశ్యపుడు అనే కొడుకు పుట్టాడు. కశ్యపుడు అంతకు ముందర కశ్యప ప్రజాపతి ఉన్నారు. కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. వాళ్ళ వలన పుట్టిన సంతానంతో భువనాలన్నీ నిండిపోయాయి. పూర్ణిమ జన్మాంతరంలో మళ్ళా మారిపోయి హరిపాద ప్రక్షాళన జలాలుగా దిగొచ్చి గంగా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఆవిడ దేవకుల్జ అనే కూతుర్ని, విరజుడు అనే కొడుకుని కన్నది. అనగుండత్రి మహాముని అనసూయాదేవి వలన నజహరిపుర సూదనుల కళాంశంబుల నందనులను మువ్వురను గాంచ దద్దయు ప్రీతిన్. పుణ్యాత్ముడైన అత్రి మహామునికి సతీదేవి అనసూయాదేవి వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల అంశాలతో 3 కొడుకులు పుట్టారు. అప్పుడు విదురుడు అడుగుతున్నాడు. విదురుడు మైత్రేయుని గనుగని పలికే ముని జనోత్తమ జగతిన్ జనన స్థితి లయ కారణులన వెలసిన పద్మగర్భ హరిహరులెలమిన్. ఇలా వింటున్న విదురుడు మైత్రేయుని చూసి ఇలా అన్నాడు. ముని జనోత్తమ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు సృష్టి స్థితి లయకారకులు కదా, వాళ్ళు మళ్ళా అత్రి మహర్షి ఇంట్లో పుట్టడం ఏంటి? ఏమి నిమిత్తం అత్రి మహాముని మందిరమునందు అనసూయకు నుద్ధామ గుణుల ఉదయమై రన నా మైత్రేయుండు పలికే నవ్విదురుని తోను అని. త్రిగుణాతీతులైన మహాత్ములు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఏ కారణంతో అత్రి మహాముని ఇంట అనసూయకి జన్మించారు అంటే మైత్రేయుడు విదురుడితో ఇలా చెప్పాడు. సుచరిత్ర వినువిధి చోదితుండై అత్రి తపమాచరింపగా అంతా సమేతుండై వృక్షనామ కులాద్రి తటంబున ఘమ ఘమారావ సంకుల విలోల కల్లోల జాల సంకలిత నిర్వింధ్యా నది జల పరిపుష్ట రాజిత ప్రసూన గుచ్చ స్వచ్ఛ మానితాశోక పలాశ కాంతార స్థలముల కెలమి
నరిగి ఎచ్చట నిర్ద్వందుడగుచు ప్రాణ నియమము చేక పదమున నిలిచి గాలి దివుట గ్రోలి కృషీభూత దేహుడగుచు తపము గావించే దివ్య వత్సర శతంబు. ఓ రాజా విను, మంచి నడవడి గల రాజా విను. విధి ప్రేరణతో అత్రి మహాముని తపస్సు చేయాలని సంకల్పించాడు. భార్యతో సహా తపోవనానికి వెళ్ళాడు. ఆ తపోవనం వృక్షం అనే కుల పర్వతానికి సమీపంలో ఉంది. వింధ్య నది, నిర్వింధ్య నది ఒడ్డున ఉంది. నిర్వింధ్య నది మేఘపంక్తుల్లాంటి ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తూ తన జలంతో వనంలోని అశోక వృక్షాలకు, మోదుక వృక్షాలకు దోహదం చేస్తోంది. ఏపుగా పెరిగిన పూలగుత్తులతో ఆ వనంలోని చెట్లు కన్నుల పండుగగా ఉన్నాయి. అటువంటి అడవిలో ద్వంద్వాలను జయించి ఒంటి కాలి మీద నిలిచి 100 దివ్య సంవత్సరాల కాలం అత్రి మహాముని తపస్సు చేశారు. ఇలాగా ఘోరమైన తపస్సు చేస్తూ మనసులో ఏమనుకున్నారంటే, ఏ విభుడు జగదధీశ్వరుడు ఆ విభు శరణంబు జొత్తున్న తడాత్మ సమంబై వెలసిన సంతతిని దయావరమతి నిచ్చుగాక అని తలచునెడన్. ఏ ప్రభువు జగత్తుకు అధీశ్వరుడు, ఏ ప్రభువు, ఆ ప్రభువుని నేను శరణు కోరుతున్నాను, ఆ ప్రభువు తనతో సమానమైన సంతతిని దయామతితో నాకు ఇచ్చుగాక అని కోరుకున్నాడు. అలా కోరుకున్న మరుక్షణం దయతో ఇచ్చుగాక అని కోరుకున్న వెంటనే ఏమైందంటే, అలా తలచిన వెంటనే మునుకొని తపోధనుని మూర్ధజమైన తపకృషానుచే తను ద్రిజగంబులు గరంగి సప్తములైనను చూచి పంకజాసన మురశాసన త్రిపుర శాసనులచ్చటికేగి రప్సరోజను సురసిద్ధ సాధ్యముని సన్నుత భూరి యశోభిరాములే. ఎప్పుడైతే అత్రి మహర్షి అలా తలుచుకున్న మరుక్షణం తపోధనుడైన అత్రి మహాముని శిరస్సు నుండి పుట్టిన తప అగ్ని చేత ముల్లోకాలు వేడెక్కి కరిగిపోసాగాయి. అది చూసి వెంటనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ ప్రత్యక్షం అయ్యారు. అప్సరసలు, దేవతలు, సిద్ధులు, సాధులు, మునులు ఆ త్రిమూర్తుల కీర్తిని సన్నతిస్తూ వారి వెంట తరలి వచ్చారు. ఆ విధంగా అత్రి మహాముని ఆశ్రమాన్ని సమీపించే సమయంలో అనఘ తపోభిరాముడగు నత్రి మునేంద్రుడు గాంచే తప్త కాంచన ఘన చంద్రికా రుచిర చారు శరీరుల హంసనాగ సూతన వృషభేంద్రవాహుల నుదారక మండలు చక్రశూల సాధనుల విరించి విష్ణు పురదాహుల వా కమలాంబికేశులన్. అప్పుడు పవిత్రమైన తపస్సుతో ప్రకాశించే అత్రి మహాముని సరస్వతి, లక్ష్మీ, పార్వతి వాళ్ళ యొక్క భర్తలైన త్రిమూర్తుల్ని తన ఎదురుకుండా చూశారు. వాళ్ళలో బ్రహ్మ కరగించిన బంగారు రంగులో ఉన్నారు. విష్ణువు మేఘపు వర్ణంలో ఉన్నారు. శివుడు వెన్నెల కాంతితో ఉన్న శరీరాలతో తేజరిల్లుతున్నాడు. హంసవాహనుడే బ్రహ్మ ఉన్నాడు. గరుడ వాహనుడే విష్ణువు, వృషభ వాహనుడే పరమేశ్వరుడు వచ్చారు. బ్రహ్మ చేతిలో కమండలం ఉంది, విష్ణువు చేతిలో చక్రం ఉంది, శివుని చేతిలో త్రిశూలం ఉంది. ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా కరుణా కటాక్ష వీక్షణాలతో అందమైన పద్మం వంటి ముఖంతో ప్రకాశిస్తున్నారు. అత్రి మహాముని వాళ్ళని దర్శించి మహదానందాన్ని పొందారు. హృదయారవిందం వికసించగా సాష్టాంగ దండ ప్రణామాన్ని చేశారు. దోషులతో పుష్పాంజలి ఘటించారు. నుదుట చేతులు మోడ్చి తేరిపార చూడరాని ఆ తేజో విశేషాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నారు. ఆ త్రిమూర్తుల పైనే మనస్సు నిలిపి సర్వలోకాలకు మెచ్చుగొలిపే మృదు మధుర గంభీర వాక్కులతో ఇలా స్తుతించారు అని. ప్రతికల్పమందు సర్వ ప్రపంచోద్భవ స్థితి వినాశంబులా చేయునట్టి మహిత మాయాగుణమయ దేహముల బొల్చు నజ వాసుదేవ శివాభిధాన ములుగల్గు మీ పాద జలజాతములకు నేనతి భక్తి వందనం బాతరింతు నఖిల చేతన మానసాగమ్యమన నొప్పు మూర్తులు గల్గు మీ మువ్వురందు బరగ నా చేత బిలువంగబడిన ధీరు డెవ్వడే నొక్కరిని విల్వనిప్పుడు మీరు మువ్వురే తెంచుటకు నాదు బుద్ధి విస్మ ఎంబు గదిరెడి చెప్పరే ఎనగులారా. ప్రతి కల్పంలోనూ సర్వ ప్రపంచ సృష్టి స్థితి లయాలను చేసే మహనీయులు మీరు. మాయా గుణాలతో కూడిన దేహాలను ధరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే పేర్లతో ప్రకాశిస్తున్నారు. మీ పాద పద్మాలకు భక్తితో నమస్కరిస్తాను. సమస్త చేతనాల మనస్సులకు అగమ్యమైన రూపాలు మీవి. మీ ముగ్గురులో నేను ఎవరిని పిలిచాను? ఎందుకంటే ఒక్కళ్ళనే పిలిచాను నేను, ముగ్గురు వచ్చేసారు. నా మనస్సుకు ఆశ్చర్యంగా ఉంది. ఓ పుణ్యాత్ములారా, ఈ రహస్యాన్ని నాకు చెప్పండి అని అన్నారు. సర్వాంతర్యామి ఒక్కళ్లే కదా, ఏ దేవుడు నాకు సంతానాన్ని ఇస్తారో అన్నారు. అంటే ముగ్గురు వచ్చారు. అంతేకాక
సంతానం కోసం నానా విధాల పూజలు చేసి నా మదిలో నిలుపుకున్న మహాత్ముడు ఒక్కడే అని అత్రి మహాముని పలికితే త్రిమూర్తులు చాలా అమృతోపమైన మాటలతో ఇలా అన్నారు వాళ్ళు అని వినుమేము ముగ్గురమయ్యును నన్ను పొమ్మమతి దళపనేకమయ్యుందుము నీ మనమందు నేమి గోరితి వనయము నా కోర్కి సఫలమయ్యడు జుమ్మి మా మువ్వర అంశంబుల ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో నీ మంగళ గుణకీర్తిన్ శ్రీ మహితము చేయగలరు సిద్ధము సుమ్మి అని ముని చంద్రుడు మనమున గామించిన వరంబు బుధవరులు ముదంబున నొసగి అతనిచే భూజనముల వరి తృప్తులగుచు జనిరి యథేచ్చన్ అని ఓ అత్రి మహాముని విను, మేము ముగ్గురమే అయినప్పటికీ కూడా ఏకమయ్యే ఉంటాం. సాటి లేని ఏకాగ్ర మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే తెలిసే విషయం అది. నీ మదిలో కోరుకున్న కోరిక సఫలం అవుతుంది. మా ముగ్గురి అంశాలతో ధీమంతులైన కొడుకులు నీకు పుడతారు. మంగళకరమైన గుణాలతో సంప్రాప్తమైన నీ కీర్తి సంపద వృద్ధి పొందిస్తారు. నీ కీర్తిని సంపదను 3 లోకాల్లో మరింత ఇనుమడింపచేస్తారు అని మునులలో చంద్రుని వంటి వాడైన అత్రి మహాముని తన మనస్సులో కోరుకున్న వరాన్ని ప్రసాదించి అతని పూజలకు సంతృప్తి చెంది వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ సుచరిత్ర దంపతులు దంచిత లీల కనుంగొనంగ నజాసను నంశమందు నమృతాంశుడు విష్ణు కళన్ సుయోగ విద్యా శుభగుండు దత్తుడు బురాంతకు భూరి కళాంశమందు దుర్వాసుడు నైజనించి రసవద్య పవిత్ర చరిత్రలిమ్ములన్. ఆ సదాచార సంపన్నులైన ఆ అత్రి మహర్షికి అనసూయాదేవికి ఆ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు జన్మించాడు. విష్ణుమూర్తి కళతో దత్తాత్రేయుడు జన్మించాడు. ఈశ్వరుని కళాంశతో దూర్వాసుడు జన్మించాడు. దత్తాత్రేయుడు యోగ విద్యా వైభవంతో వాసికెక్కాడు. వీళ్ళందరూ కూడా నిష్కళంగా పవిత్ర చరిత్రలు. చంద్రుడు ఆధ్యాత్మిక విద్యకు, దత్తాత్రేయుడు యోగ విద్యకు, దుర్వాసుడు యమ నియమాది విధులకు సంకేతం. అంగిరసుడు అనేడు మునికి గులాంగన యగు శ్రద్ధ ఎందు నంచిత సౌందర్యాంగులు గోతులు నలుగురు మంగళవతులు దేమైరి మాన్య చరిత్ర. అలాగే కర్దముడి యొక్క మరొక కుమార్తె శ్రద్ధ అంగీరసుడు అనే మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అంగీరసుడు అనే మునికి తన భార్య అయిన శ్రద్ధ ఎందు మంగళకరమైన శుభవర్తన గల 4 కుమార్తెలు జన్మించారు. వారు శని వాలి అనగు హూరాక సుమతులనగా నొప్పెరి మరియు ఘోర సుత యుగము కలిగాను స్వరోచష మనువు వేళ శస్తఖ్యాతిన్. ఆ కుమార్తెలు సినివాలి, కుహువు, రాక, సుమతి అనే పేర్లతో ప్రసిద్ధమయ్యారు. ఇంకా సంతానం కావాలని కోరుకోగా అప్పుడు వారికి స్వారోచష మనవ కాలంలో 2 కొడుకులు ఉదయించారు. వాళ్ళ పేర్లు ఉచధ్యుడు, బృహస్పతి. ఉచధ్యుడు సర్వశక్తులు కల భగవత్ స్వరూపుడు. బృహస్పతి బ్రహ్మనిష్ఠుడు. పులస్త్య ప్రజాపతి భార్య అయిన హవిర్భుక్ అనే కర్దమ ప్రజాపతి కౌతురు వలన అగస్త్యుడిని కన్నాడు. ఆ అగస్త్యుడే జన్మాంతరంలో జఠరాగ్ని, ఆకలి అనే అగ్నిగా రూపమే ప్రవర్తించాడు. పులస్త్యుడికి విశ్రావసుడు అనే మరో కుమారుడు కలిగాడు. విశ్రావసునకు ఇలా బిలయందు జన్మించిన సంతానమే కుబేరుడు. విశ్రావసునకు కైకసి ఎందు జన్మించిన సంతానం రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వరుసగా వీళ్ళందరి గురించి చెప్తున్నారు. కర్దమ ప్రజాపతి కుమార్తె గతికి కర్దమని యొక్క సంతానం కూతుళ్ళందరికీ పుట్టిన పిల్లల్ని చెప్తున్నారు. కర్దమ ప్రజాపతి కుమార్తె గతికి పులహునికి జన్మించిన కొడుకులే ధర్మశ్రేష్ఠుడు, వరీయాంశుడు, సహిష్ణుడు అనే 3. కర్దముని మరో కుమార్తె క్రియకు వాలఖిల్యులు అనే పేరు గల మహర్షులు 60,000 మంది పుత్రులుగా జన్మించారు. వశిష్ఠునికి తన భార్య అయిన ఊర్జయందు చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుహృద్యానుడు, ద్యుమంతుడు అనే సప్తర్షులు జన్మించారు. మరొక భార్య ఎందు వశిష్ఠునికి శక్తి మొదలైన సంతానం కలిగారు. అథర్వుడు అనే ఋషికి చిత్తి అనే భార్య వల్ల నియమవ్రతుడు, అశ్వశరం గలవాడైన దధ్యంచుడు పుట్టారు. మహాత్ముడైన భృగు మహర్షికి ఖ్యాతి అనే భార్య ఎందు ధాత, విధాత అనే 2 పుత్రులు, భగవత్పరాయణ అయిన శ్రీ అనే కన్యక జన్మించారు. భృగు మహర్షి కుమార్తె భార్గవి, లక్ష్మీదేవి. ధాత విధాతలు మేరువు కుమార్తెలైన ఆయతి, నియతులను వివాహం ఆడారు. ధాతకు ఆయతి వలన మృకండు, విధాతకు నియతి వలన ప్రాణుడు జన్మించారు. మృకండునకు మార్కండేయుడు, ప్రాణునకు వేదశరుడు అనే కుమారులు జన్మించారు. భృగువునకు ఉషణ ఎందు కవి జన్మించాడు.
అలా కర్దముని 9 మంది పుత్రికల వలన కలిగిన సంతాన పరంపరల చేత అన్ని లోకాలు నిండిపోయాయి. సద్య పాపహరము శ్రేష్టతమైన కర్దమ ప్రజాపతి సంతానం గురించి శ్రద్ధాభక్తులతో వింటున్నా నీకు ఇది వినిపిస్తాను నేను ఇప్పుడు. ఇంకా దక్ష ప్రజాపతి వంశక్రమాన్ని వివరిస్తాను విను అని అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పారని చెప్పి సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్పారు. అలాగే సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్పారు. ఇక్కడ ఈ సంచికను ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.